మీ నుంచి మాకు ఇల్లులు వచ్చినాయా? మాకు కేసీఆర్ ఇల్లులు ఇచ్చిర్రు. ఆ రోజు మమ్మల్ని అడగలే. మాకిచ్చిర్రు. మా పేర్లు పిలిచి మాకిచ్చిర్రు ఇల్లులు. ఈ రోజేమో ఏం చేసిర్రు మీరు? మీరు సొంతంగా వచ్చిర్రు సెటర్‌లు మీరు తీసుకున్నారు. మీరు సెటర్‌లు అమ్మడానికి వీలు లేదు. ఎంతకైనా తెగిడిచి కూర్చుంటాం ఇక్కడనే ఆడోళ్ళం అందరం కలిసి. ఎందుకంటే మా సెటర్‌లు మాకే గావాలే. మా పైసలు మాకు కావాలే. మా డెవలప్‌మెంట్ మేమే చేసుకుంటాం. మీరెవ్వరు మేమేది జేసినా మీ మంచి కోసమే అని ఏం జెప్తున్నారు. చేస్తారన్న మా సొత్తు మా పైసలు తీసుకొని మీరు పెట్టడం ఏంది? మేము చేసుకోలేమా అది? మీరు మాకు చేయడం మా పైసలు మీరు తీసుకుంటున్నారు. మా ఇంటి టాక్స్‌లు మీరు తీసుకుంటున్నారు. కనీసం నెలకొక్కళ్ళన్నా మున్సిపాలిటీ నుంచి ఒకళ్ళు ఊడిపిస్తలేరు. ఒక దోమల మందు లేదు మాకు. ఇక్కడ ఉన్నాము. ఒక్కసారి 6 గంటలకొచ్చి నించోమనండి. ఇదే ప్రభుత్వం మాట్లాడుతున్నారు గదా! వాళ్ళందరినొచ్చి ఇక్కడ నించోమనండి. ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్నారు గదా! ఈ ప్రభుత్వం వాళ్ళు. ఒక్కసారి 6 గంటలకొచ్చి ఈడ నించొని ఆ మాట మాట్లాడమని జెప్పండి. ఈ దోమలలో సస్తుంది మేము. ఎందుకంటే మేము కిరాయిలకు కట్టుకోలేక, బతకలేక, సావలేక ఎట్లా అప్పులు చేసుకొని కట్టుకుంటున్నామో డ్యూటీలు లేవు. ఇక్కడికొచ్చినప్పటి నుంచైతే డ్యూటీలయితే మాకు లేవు. ఎందుకంటే మేము ఎక్కడెక్కడోళ్ళకే ఇక్కడ ఏసిండు సారు. ఈ సెటర్ల మీద ఆధారపడి సరే మేమేదో ఒకటి ఉపయోగం కలిగించుకుంటాం దీంట్లో. ఏదో మాకింత డబ్బులొస్తాయి. బయట ఎవరినో తీసుకొచ్చేసి మీరిక్కడ ఏసేస్తే, వాడు మందమ్మొచ్చు, ఏదన్నా అమ్ముకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడోళ్ళకే ఇక్కడ భద్రత లేదంటే, బయట నుంచి ఎవడెవడో వస్తాడు. ఇంకేం భద్రత కల్పిస్తారు మీరు మాకు?